కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు అమరావతి ల్యాండ్ పూలింగ్ విషయంలో సెకండ్ ఫేజ్లో గవర్నమెంట్ వెనకడుగు వేయడానికి కారణం ఏంటి? అంటే కూటమిలో కొంత డిఫరెన్సెస్ వచ్చినట్టు ఏదో వస్తుంది ప్రచారం జరుగుతుంది. డిఫరెన్సెస్ అని కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నది మొన్న క్యాబినెట్లో డిసెంట్ తెలియజేశారు అన్నది చాలా విపరీతమైన చర్చ జరుగుతుంది మార్కెట్లో. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, లాస్ట్ టైం కూడా స్వచ్ఛందంగా ఎవరైనా భూములు ఇస్తే తీసుకోండి తప్ప భూములు లాక్కుంటా ఉంటే నేను దానికి వ్యతిరేకం, నేను ఖచ్చితంగా పోరాడతానని ఐవేర్ కష్టార పుస్తక ఆవిష్కరణలో అనుకుంటున్నాను ఆయన మాట్లాడిన మాటలు. సో ఎప్పుడైతే ఆయన అలా మాట్లాడాడో దాన్ని అట్రిబ్యూట్ చేస్తూ పెదపరిని ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళ సైకిల్ మీద కూడా పూర్వకాల సినిమాల అడ్వర్టైజ్మెంట్ లాగా మన భూములు లాక్కుంటే దిక్కుదేమన లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, అమరావతిలో తీసుకున్న స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చిన 34,000 ఎకరాలకి శాశ్వత రాజధాని అమరావతిని ఇప్పటికి డిక్లేర్ చేయించలేకపోయారు. ఇది సంవత్సరం వచ్చిన మళ్ళీ జడ్జి గారు లెటర్ ఎవరన్నా వచ్చి అదేంటి రాజధాని లేని రాష్ట్రంలో మా అమ్మాయి చదువుకుంటుందని ప్రశ్న థియేటర్ రాస్తుంది, అదే మళ్ళీ ఈ సంవత్సరం తర్వాత కూడా జరిగింది. దానికి అమరావతి రైతులే గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈసారైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గజెట్ ఇప్పించండి. మీరు ఒకసారి ఆలోచించండి, ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలవరంకి సంబంధించిన వెనక ముంపు మండలాలు మా ఆంధ్రప్రదేశ్లో కలపకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పాడు ఆయన. అందుకే కదా ప్రమాణ స్వీకారం డిలే అయింది, కలిపిన తర్వాత చేశారు ఆయన. మరి ఈసారి ఇంత అమరావతి శాశ్వత రాజధాని డిక్లేర్ చేసేదాకా ఎందుకు ప్రమాణ స్వీకారం డిలే చేసుకోలేదు? అంటే పదే చదువుతున్నారు కదా, లీగల్గా ఎటువంటి ఇబ్బంది రాకుండా చేస్తామని చెప్పేసి. ఎప్పుడు సార్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను ఇవాళకి కూడా మీకు ఒకటి చెప్తున్నా. ఈ ప్రభుత్వం గతంలో నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చి పునాది వేసి చెమ్ము నీళ్ళు మట్టి ఇచ్చారు. ఈసారి వచ్చి మళ్ళీ శాటిలైట్ ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్కి. తర్వాత వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన గ్రాంట్ అప్పు ఏదైతే ఉందో వాళ్ళు తిరిగి ఎలా ప్రశ్నిస్తున్నారో చూశారు కదా. నిధులు దుర్వినియోగం కాబడ్డాయి, దాన్ని పక్కకి పదారి మళ్లించబడ్డాయి, మాకు వెనక్కి ఇస్తారా ఎవరా? నారాయణ గారు చెప్పింది ఏంటి, అగ్రిగేట్న 25-30 కోట్లకు పలుకుతున్నాయి, 2,000 ఎకరాలు అమ్మేస్తే మాకేం పెద్ద కష్టం కాదు, అప్పు తీర్చడానికి మార్గం అన్నట్టుగా చెప్పారు. మనం ఇక్కడ నానకరామ కూడా విషయం మాట్లాడదాం. ఆయన ఎవరైనా మై హోమ్ అయినా ఎలాంటి టవర్లు కడుతున్నాడో చూశారు కదా. ఏది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆక్షన్లో 60 కోట్లు బిడ్ వేస్తే 100-150 కోట్ల దాకా పలికింది. అది ఆయన కట్టి అభివృద్ధి ఎలా చేస్తున్నాడో చూడండి ఒకసారి వెళ్ళి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటి వెళ్తే మీకు తెలుస్తుంది. టవర్స్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. సో ఈ ప్రగతిలో ఇక్కడ జైబేరీలో ఎటువంటి ఉన్నాడు, ఆయన లాయలిస్ట్ కదా తెలుగుదేశానికి. ఏమో ఒక పబ్లిక్ ఆక్షన్ పెట్టమనండి, ఒక 50 ఎకరాలకి 25 కోట్లు బిడ్ రేట్ ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ రియల్ ఎస్టేట్ అయినా వెళ్ళి 50 ఎకరాలు కొనమనండి, లేదా 25 ఎకరాలు కొనమనండి. ఏం సార్ అప్పుడు కదా ఒక మోటివేషన్స్ అన్నీ పెరుగుతాయి. కూడా ఇక్కడ మాత్రం బాగా ఎత్తారు కదా కొండలన్నీ. ఇక్కడ జై బేరీ అని మాకు చెవుల్లో బేరించారు కదా అందరికీ. ఎన్ఆర్ఐలు తప్ప అమ్మో అని అలా టవర్లు కట్టారు కదా ఇక్కడ హైటెక్ సిటీ కొత్తల్లో. ఇవన్నీ మేము చూసాం కదా. దిస్ ఇస్ ద ప్రాస్పరిటీ ఆఫ్ హైదరాబాద్ క్లెయిమ్ చేస్తున్నారు కదా. మేమే కంట్రిబ్యూటర్స్, మా వల్ల ఇదంతా జరిగింది అన్నప్పుడు. బట్ ద సేమ్ నీడ్స్ టు హ్యాపన్ ఇన్ అమరావతి కదా. కానీ ఆ 34,000 ఎకరాల్లో ఇంకా 33% రైతులకి ఆ 1000 గజాలు 200 గజాలు ఇవ్వని ఉదంతంలో ఆ చుట్టుపక్కల గ్రామాలలో అనిశ్చితి ఎలా ఉంటుంది? అదే కదా ఇక్కడ దీనికి ప్రాపర్ వే ఆఫ్ యూటిలైజేషన్ దిస్ ల్యాండ్ ఈస్ బిన్ సక్సెస్ఫుల్ అన్నప్పుడు ఎవడో జీవితంలో 6 కొట్టినాడు, జీవితంలో 50 రన్లు కూడా కొట్టినాడు తీసుకెళ్ళి మన బుర్ర తక్కువతనానికి జాతీయ సెలక్షన్ బోర్డులో కూడా చైర్మన్ చేసి ఇవాళ తీసుకొచ్చి 12 ఎకరాలు ఇచ్చి స్టేడియం కడతామంటే గచ్చిబౌలి స్టేడియంలో అవసరార్థం. అంటే రైతులకు ఇంకా అమరావతి మీద నమ్మకం రావట్లేదు. ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు శాశ్వత గజెట్ అమరావతి రాజధాని నేను గర్వంగా చెప్పుకోవాలి సార్, మీరు కానీ దట్స్ అవర్ ప్రైడ్. రాష్ట్ర రాజధాని నా ప్రైడ్ సార్. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల యొక్క నిస్సహాయ స్థితి ఎవరు ఇస్తారు? నేను మీరు కూడా ఒక 10 రూపాయలు ఉడక వేయడానికి ఆలోచిస్తాం. అలాంటి 34,000 ఎకరాలు ఏమీ కాకుండా ఇచ్చి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి దగ్గర ప్రభుత్వం శాశ్వతమా కాదా అన్నది ఏ ప్రాతిపదిక మీద ఇన్సూరెన్స్ ఇస్తున్నారు వీళ్ళు? మనం మీరు 14-19 అమరావతి అంతా తీసినప్పుడు అక్కడ గుంటూరు విజయవాడలో మీకు వచ్చిన సీట్లు ఎన్ని చెప్పండి సార్? ఇవన్నీ ప్రజలు గమనించకుండా ఉంటారా? అయితే పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళ పాటు మీరే ముఖ్యమంత్రి సార్, మనందరం కలిసి కంటిన్యూ అయిపోదాం అంటే ఏమన్నా చిన్నప్పుడు మా అమ్మ మీద ఒట్టు మా నాన్న మీద ఒట్టు కథలా, చందమామ రావే సినిమా కథలా? ఇది ఎక్కడ బాధలండి? ఇవన్నీ చూసి ఆ రైతుల వేతలకి ఆ చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఎవరు ఎందుకు నాకు తెలిసి తాడికొండ ఎమ్మెల్యే ఆయన శ్రవణ్ గారు, ఆయన ముందుండి నిలబడి ఆయన ప్రజల్ని కన్విన్స్ చేసి ఆ 34,000 ఎకరాలు తీసుకొచ్చిన కర్త కర్మ క్రియ అతను. కానీ అతన్ని సైడ్ లైన్ చేసి ఎవడెవడో బుడంకేగాలు అందరూ వచ్చి ఎవడు మట్టుకాడు తోపు తురుముకాలనే తిరిగి ఇవాళ మళ్ళీ అదే నెత్తి భారం ఆయనకి పెట్టి నారాయణ కారెక్కుతో మేము డెసిషన్ తీసుకున్నాం 40,000 ఎకరాలు అంటే కారెక్కిపోయినంత మాత్రం అయిపోద్దా అని చెప్పి మాట్లాడుతున్నారు రైతులు. మళ్ళీ అదే నిరసనలు అవన్నీ గరావులు శ్రవణ్ గారు ఎదుర్కొంటారు గ్రామ సభల్లో. అంటే ప్రసాద్ గారు ఇప్పుడు 3 ఏళ్లలో కంప్లీట్ చేయాలనేది అనుకుంటున్నారు వాళ్ళు. 3 ఏళ్లలో కంప్లీట్ అయిపోతుంది. సంవత్సరం అయిపోయి అయ్యే అవకాశం లేదా? నెక్స్ట్ 3 years అవ్వదు సార్. మీకు ఫైనాన్షియల్ ఎబిలిటీ ఎక్కడి నుంచి ఉంది?
ఇప్పుడు చీఫ్ ప్రెసిడెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక 50 కోట్లు లేకపోతే 50,000 కోట్లు గ్రాంట్ ఇస్తామంటే అది చెప్పమనండి. సార్ ఇప్పుడు నాకు మీ ఇంట్లో పిల్లల వరకు పెళ్ళి చేస్తారు సార్, మీరేం చేస్తారు? ఒక ఫైనాన్షియల్ ఎబిలిటీ వాడికి ఉందో లేదో మీరు పరిశీలిస్తారు. సేఫ్ ప్రెసిడెంట్ మీ వాడేమో బ్రహ్మాండంగా ఇన్ఫోసిస్లో పనిచేస్తాడు అనుకుందాం ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేస్తారు? అరే భువనగిరి దగ్గర మంచి ల్యాండ్ ఉంది మనకి, దాంట్లో ఇల్లు కట్టుకుని ఆడికి వెళ్ళిపో నువ్వు అని చెప్తారు. ఎందుకంటే వాడు సెల్ఫ్ మేడ్ మ్యాన్ కాబట్టి. కానీ వాడు ఇంకా చిన్న ఉద్యోగం చేసుకుంటూ మీ బాధ్యతగా ఆయన పెళ్లి చేసినప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ఇంటి మీద ఒక రూమ్ వేసి బాబు ఇక్కడే ఉండరా, నా పర్యవేక్షణలో ఉండని చెప్తారు. అవునంటారు కదంటారా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగుల కోసం కట్టిన సచివాలయం దగ్గర 6 లక్షల పైచీలకి ఎస్ఎఫ్టీ, తెలంగాణలో కట్టింది 8 లక్షల ఎస్ఎఫ్టీ. ఇఫ్ రియలీ నీడ్ ఆఫ్ ఇంకో 2 లక్షలు ఎస్ఎఫ్టీ పెంచుకోవడానికి ఇంకో 5 ఫ్లోర్ వేయడమో లేకపోతే ఇంకో బ్లాక్ అక్కడ కట్టడం సులువా? ఇదంతా ఎందుకు పనికిరాంది? నేను ఐకానిక్ టవర్స్ కడతానంటే వాట్ ఫర్ ఇట్ ఈస్ అండ్ వాట్ ఫర్ ఇట్ ఈస్. పైపచ్చి ఇక్కడ వసతులు గృహాలు నిర్మిస్తున్న హైకోర్టు జడ్జిలకి, మంత్రులకి లేకపోతే సచివాలయ ఎంప్లాయీస్కి దీనివల్ల మనం రెవెన్యూ అవుట్లో ఉంటుందా, ఇన్ఫ్లో ఉంటుందా? వాళ్ళు కరెంట్ బిల్లు మనమే కట్టాలి కదా, వాళ్ళు ట్యాక్సుల జీవితంలో ఆలు కట్టరు, మనమే సాపాలి కదా, ల్యాండ్లకి మెయింటెనెన్స్ అంతా మనమే చూడాలి కదా. ఇవన్నిటి మీద ఐడియాలజీ ఎక్కడి నుంచి రావాలి? మొదట చెప్పింది ఏంటి? సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు. ఏదంటే ల్యాండ్ మీరు ఇచ్చారు కాబట్టి ఆ శంకపురం పిలిచి కట్టిమంటాం, మనకి బిల్డింగ్లు వస్తాయి, 99 సంవత్సరాలకి లీజ్ కాబట్టి మనకు రూపాయి ఖర్చు లేదు కాబట్టి పని చేయమంటే టవర్లు కాదు కదా, నాకు కూడా తాజ్మహల్ కట్టమంటాను నేను అక్కడ కూర్చొని. అక్కడ ఎన్నో ఉండాలి కదా, ఉంటాయి కదా ఇవన్నీ. అది సో కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రోయాక్టివ్గా ఆర్బీఐని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పెడతాం అని చెప్పింది అనుకోండి, ఆల్రెడీ ల్యాండ్ అలొకేట్ ఉంది కదా. ఇది అట్నుంచి విన్ విన్ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు భరోసా ఉంటుంది ప్రజలకి. అరే ఆర్బీఐ పనులు అందుకుందిరా, కేంద్ర ప్రభుత్వంలో ఆర్డినరీ డిఫెన్స్ కంపెనీకి ఒకటి ల్యాండ్ అలొకేట్ చేశారు, వాళ్ళు వచ్చారు కడుతున్నారు. దీస్ థింగ్స్ వెన్ ఇట్ కమ్స్ టు వైజాగ్ రియాలిటీ మీరు చూస్తే కూడా ఇదే సాఫ్ట్వేర్ రంగానికి కోసం చేయుత పథకం కదా, రుషికొండ 1, 2, 3 కొండలకి ఇచ్చిన దగ్గర ఆ చిప్ కంపెనీలన్నీ కాంపౌండ్ వాళ్ళు కట్టి కూర్చొని ఉన్నాయి. అది విప్రో కంపెనీకి ఇచ్చిన ఉదంతో మనకు తెలుసు. అది ఏం చేశారు వాళ్ళు? విప్రోకి ఎస్టీపీఏ ఎస్సీజెడ్ పరిధుల్లో లేకుండా చేసిన దానికి వాళ్ళకి ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ రావట్లేదు, వాళ్ళు యాక్టివిటీ అక్కడ స్టార్ట్ చేయలేదు. వాళ్ళు చెప్పింది కూడా 16,000 మంది ఎంప్లాయీస్ ఇది అని చెప్పారు. తీరా చేస్తే వాళ్ళు స్టార్ట్ చేయకుండా ఒక సబ్సిడైజ్ కంపెనీకి ఇచ్చారు లీజ్కి. అది కూడా ఉర్నా ఏదో అలాంటి కంపెనీ అండి, ఉర్సాలాగే ఉంటుంది ఆ పేరు. యూ వోంట్ బిలీవ్ ఇట్, అతను 200 crores టర్న్ ఓవర్ చేశాడు. అండ్ క్వైట్ అన్ఫార్చునేట్లీ అతనికి ఈ క్యాపిటల్ గెయిన్స్ కానీ ఎస్టీజెడ్ ఎస్టీపీఏలో వచ్చే ప్రివిలేజెస్, క్యాపిటల్ ఎక్స్పోర్ట్ చేసిన దానికి ఏవి అతనికి ప్రివిలేజెస్ రాలే. అతను కూడా తన యాక్టివిటీ మూసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు? గవర్నమెంట్ పరంగా దానికి ఆ పరిధిలో ఇవ్వనందుకు. అలాగే చిప్ కంపెనీలకు ఇచ్చినవన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టి కూర్చున్నాడు, ఎవడో యాక్టివిటీ స్టార్ట్ చేయకుండా. ఇవన్నీ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్లో మీరు చెప్పిన దానికి ఎక్కడ సంబంధం లేనప్పుడు, ఎక్కడికక్కడ కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు. ఇప్పుడు నిన్న చూడండి బిట్స్పిల్ అని ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, అమరావతిలో పెడుతున్నారు. బట్ అది ఎట్లా ఏంటి దాని పూర్వపరాలు ఎవరికి తెలియకుండా ఉంటారు అనుకుంటారా? అతను వైజాగ్ సమిట్కి వచ్చినప్పుడు ఆదిత్య బిర్లా కుమారమంగళం గారు ఆయన మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి హ్యాడ్ ఎ విజన్ అండ్ వీఆర్ ఇన్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎంటైర్ ప్రాస్పెక్ట్ ఆఫ్ వైజాగ్ సమిట్లో మాట్లాడిన దాంట్లో ఏఐ టెక్నాలజీకి సంబంధించింది ఒక అలొకేషన్ ఉన్నప్పుడు నిన్న మాట్లాడుతున్న లోకేష్ గారు అయితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. టోటల్ ఇన్వెస్ట్మెంట్ అయింది 2,600 crores అంటే దాంట్లో మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ తెస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. యాజ్ ఎ బిట్స్ ప్లాన్ అంటే ది పార్ట్ అండ్ పార్సల్స్ ఏఐ టెక్నాలజీకి సంబంధించిన బిట్స్ ప్లాన్ అని. ఓకే, ఈ గవర్నమెంట్ డైలాగ్ ఓపెన్ చేసి ఎస్ వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అన్ ఏఐ టెక్నాలజీ, వై కాంట్ వి ఇనిషియేట్ ఇట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇట్స్ అ ప్రైడ్ టు అవర్ స్టేట్. బట్ ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు? ఓకే, మీరు రిలే బ్యారర్లు పట్టుకుని అదే ఫ్లరిష్మెంట్ మీరు చూపిద్దాం స్టేట్ అంతా అన్నప్పుడు మరి మెడికల్ కాలేజీలు ఎందుకు స్టాల్ చేశారు? అతనైతే 5 కట్టాడు, 17కి 5 కట్టాడు, మిగిలిన 13, 12 మీరు కట్టాలి కదా. దాన్ని ఎందుకు డెసిషన్లు మీ ఇష్టం తీసుకున్నారు? సచివాలయ వ్యవస్థను ఎందుకు నిర్మూలన చేస్తున్నారు? కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ నడుస్తుంటే వాళ్ళకి మీకు బేరే చేస్తారు కదా. ఇవేవి జరగనప్పుడు అనవసరంగా మన పరిధిలో లేని అంశాలన్నీ నెత్తికి చుట్టుకొని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏమైనా కదా. ఆల్రెడీ విజయవాడ మీకు తెలుసు బాగా, మీ స్వగ్రామం కూడా అక్కడే. విజయవాడలో ల్యాండ్ ఎక్విజిషన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి తీసుకున్న తర్వాత 30 కిలోమీటర్ల రేడియస్లో ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుందా సార్? మన కళ్ళ ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడు కట్టుకుంటారని చెప్పి ఆ నేవీ కమాండ్ వాళ్ళు తీసుకోవడానికి చూస్తున్నారు. ఇక్కడ మన బేగంపేట ఎయిర్పోర్ట్ సంగతి తెలుసా సార్? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టికైనా వాళ్ళు ప్రభుల్ పటేల్ ఉండేవాడు అప్పుడు కాంగ్రెస్ వాడు. మొత్తం ముగించేసాడు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఇక్కడ ఉంచకుండా చేయకుండా. బికాస్ వన్స్ అన్ ఎయిర్పోర్ట్ అండర్ ద ప్రైవేట్ సెక్టర్ వచ్చినప్పుడు వాళ్ళకున్న డిస్క్రిప్షన్స్లో దే విల్ స్టాల్ ఎవ్రీథింగ్. ఇవాళ ఉంది అదని ఎక్కడ దొరికితే ఎత్తేస్తాడు ఎయిర్పోర్ట్లన్నీ, అలో చేస్తాడు ఇంకో ఎయిర్పోర్ట్ని. దేనికి ఎవరిని మభ్య పెడుతున్నారు? అంటే ప్రొయాక్టివ్గా బాలకృష్ణ గారు ఒక 500 ఎకరాలు కొని రెడీగా ఉన్నారని చెప్పి మా యాక్టివిటీస్ అంతా మా నెత్తికి రుద్దుతున్నారా?